హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 చాలా గ్రాండ్ గా ముగిసిందబ్బా. ఎందుకనంటే నిజంగా ఇద్దరే టఫెస్ట్ ఫైట్ అయితే ఇచ్చుకున్నారు. ఒకరు ఈ స్టేజ్ దాకా వచ్చారంటే వీళ్ళిద్దరూ కూడా పక్కా విన్నర్సే నా దృష్టిలో. సో ఇక గౌతమ్ విన్నింగ్ స్పీచ్ ఎలా ఉందో చూసేద్దామా. గౌతమ్ వచ్చేసి ఈ విధంగా అంటారు, సార్ నాకు ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది, అప్పుడు నేను మిస్యూజ్ చేసుకున్నా, కానీ నన్ను సెకండ్ టైం గుర్తు పెట్టుకొని పిలిచినందుకు ఫస్ట్లీ బిగ్ 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 థ్యాంక్ యూ సార్. నేను నిజంగా ఎలా అంటే నాకు కెరీర్ ఎంత ఇంపార్టెంటో బిగ్ బాస్ కూడా అంత ఇంపార్టెంట్ అయిపోయింది. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉంది అని మళ్ళీ బ్యాక్ వచ్చిన సార్. దాంట్లో కూడా నాకు ఒక రోలర్ కోస్టర్ లాగానే ఉంది. ఎన్నో దెబ్బలు, ఎన్నో తిట్లు, ఎన్నో అవమానాలు కూడా ఫేస్ చేశాను సార్. బట్ ఫైనల్లీ ఈ స్టేజ్ దాకా వచ్చాను అండ్ ఇక్కడ నిలబడ్డాను అంటే అదంతా కూడా ఆడియన్స్ సపోర్టే. ఆడియన్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా ఇచ్చేశారు, మీకు చాలా తిరిగి ఇవ్వాలని ఉంది. బయటకు వచ్చాక తిరిగి ఇచ్చేస్తా, ఇంకేం లేదు. అంతా కూడా గౌతమ్ కృష్ణ అని అంటే ఓన్లీ టక్కుమని బిగ్ బాస్ సీజన్ 8 గుర్తొస్తుంది. అది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ మూమెంట్ని నేను ఎంజాయ్ చేస్తున్నా సార్. అండ్ నిఖిల్తో షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా అంటే చాలా బాగుంది. తనైతే నాకు ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. మాకు కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, బట్ ఫైనల్లీ ఈ స్టేజ్ మేము ఇద్దరం కూడా కలిసి షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా 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 హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఆడియన్స్ అన్నట్లుగా చాలా ఎమోషనల్ అయిపోతాడు గౌతమ్ కృష్ణ కూడా. అంతేకాకుండా వాళ్ళ అమ్మగారిని కూడా స్టేజ్ మీదకి పిలిచి అక్కడే హక్ చేసుకొని ఈ విధంగా వాళ్ళ అమ్మగారు కూడా అంటారు, నాకు గౌతమ్ అనేది చాలా అంటే ఎలా అంటే మా ఇద్దరికి స్పెషల్ బాండ్ ఉంటుంది. మా గౌతమ్ ఇలాంటి స్టేజ్లో ఉంటాడని నాకు ఎప్పుడో తెలుసు. వాడు చాలా చేయగలడు. నిజంగానే నేను గర్వంగా ఉంది. యాజ్ ఎ పేరెంట్స్గా మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నట్లుగా వాళ్ళ అమ్మగారు సైతం మాట్లాడతారనమాట. సో ఇది గౌతమ్ విన్నింగ్ స్పీచ్ అయితే.